వైపు మడుచుకోవాలి. ఓకే ఓకే. ఆ, ఇది నేను తీసుకువెళ్ళొచ్చా? వద్దయ్యా, మీరు అలాగే ఉంచండి. లేచెళ్ళు చేయి కడుక్కోపండి. ఎంతసేపు తింటావే నిత్య? త్వరగా తిను. పర్వాలేదులే అత్తయ్య, తినమ్మా నువ్వు. నిత్య నువ్వు తిను, పర్లేదు. తారక్ తారక్ తారక్, ఇలా చేసావేంట్రా? ఆ నీలవేణి నీకు కరెక్ట్ కాదురా. ఏ విధంగానూ కరెక్ట్ కాదు. తారక్ ప్లీజ్ తారక్, నువ్వు అక్కడ ఉండద్దు. తారక్ వద్దు తారక్, నువ్వొచ్చే. నో తారక్, నో, అది నీకు సెట్ అవ్వదు. తారక్ నువ్వు వచ్చే తారక్. అయ్యో తారక్, తారక్. నానా, అమ్మా, నువ్వు హాల్లో పడుకో, తారక్ సార్ ఆ రూమ్ లో పడుకుంటారు, మేమందరం ఈ రూమ్ లో పడుకుంటాం. లేదులే అమ్మా, ఇక్కడ కాదు గాని మేడ మీద పడుకుంటాను. అక్కడైతే ఆ చల్లగాలికి మంచి నిద్ర పడుతుంది. మేడ పైకా? ఆ, నేను వస్తాను. సరే రండి వెళ్దాం. ఆ, సరే మీరు వెళ్ళి పడుకో. ఓకే. ఆగండి ఆగండి. నీకసలు మతుందా? కొత్తింట్లోకి వచ్చాం, పాలు పొంగించాం. మొదటి రోజు భార్యాభర్తలు కలిసి పడుకోవాలని శాస్త్రం చెప్తోందే, ఇది కూడా తెలీదా నీకు? ఇలా చూడేలువని అన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పలేం. ఏం లేదు బాబు, నేను తనతో చెప్పాల్సింది చెప్పేశాను. మీరిద్దరు వెళ్ళి రూమ్లో పడుకోండి. మాలుడు మేడ మీద పడుకుంటాడు, మేము ముగ్గురం వెళ్ళి ఈ రూమ్ లో పడుకుంటాం. పర్లేదు బామ్మగారు, అందరం మేడ మీదకి వెళ్ళి అక్కడే పడుకుందాం. అలా కాదు బాబు, మీరు నిలవేణి వెళ్ళి గదిలో పడుకోండి. అమ్మమ్మో, ఏంటి ఆయన వద్దని చెప్తున్నారు కదా, వదిలే. కాది, ఆయనకి రూమ్ లో ఏసీ, పెద్ద బెడ్, దాని మీద మెత్తని పరుపు లేకుండా పడుకోలేరు. నీకు చెప్పేది అర్థం కాదా? బెడ్ మీద పడుకోవడం కంటే సాపేసుకొని పడుకుంటే ఆ సుఖమే వేరు. ఓ, ఒక్కరోజు బాబు సాప్ మీద పడుకున్నారే అనుకోండి, ఇక రోజు సాపే కావాలంటారు. ఓ, ఉండండి బాబు, వస్తానా? ఓకే. మేడ మీద గాలి చల్లగా వస్తుంది కదా? అవును బాబు, చాలా చల్లగా ఉంటుంది. ఊర్లో కూడా అంతే. ఓ, నిలవేణి ఈ పడుకోవే, ఈ చాపేసుకుని ఈ గదిలో పడుకోండి. బాబు మీరు వెళ్ళి పడుకోండి. రూమ్ లోకా? ఓకే. గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్. అలాగే బాబు. గుడ్ నైట్ బామ్మ. అల్లుడు నువ్వు కూడా వెళ్ళి పడుకో. సరే అత్త. మీరు పదండి. సార్, చెప్పు నిలవేణి. మీకిక్కడ పడుకోవడం ఇబ్బందిగా లేదా? లేదే. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ ఇంట్లో మీరు పడుకోవడానికి మీకు ఎన్ని వసతులుంటాయో నాకు తెలుసు. అలాంటి మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అంటే నేను ఎలా నమ్ముతాను? అలాంటిదేం లేదు నిలవేణి. పడుకుని అలా కళ్ళు మూసుకుంటే నిద్ర అదే వస్తుంది. ఒట్టి మాటలు చెప్పకండి సార్. పొద్దున్నే లేచి నాకు నిద్రే పట్టలేదు అని చెప్తారు చూడండి. అలా ఏం చెప్పను కానీ నాకొక విషయం గుర్తొస్తే మాత్రం నేను సరిగ్గా నిద్రపోలేను. ఏంటి సార్ అది? అది నువ్వు మీ చెల్లెళ్లతో, మీ నాన్నతో, మీ అమ్మమ్మతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్లతో సరదాగా నవ్వుతూ ఉంటే మిమ్మల్ని అలా చూస్తూ నాకు కూడా మా ఇంట్లో ఇలాగే ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నిజంగా మీ మధ్య ఉన్న ఆ బంధాన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్గా ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలో ఇక్కడికొచ్చి మీతో గడిపాకే నాకు అర్థమైంది. మీ మధ్య ఉన్న ప్రేమానురాగం, ఆప్యాయత ఇవన్నీ చూస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నువ్వు అప్పుడప్పుడు ఊరెళ్ళిపోతాను అంటుంటావు కదా, ఎందుకలా అనేదానివో నాకిప్పుడు అర్థమవుతుంది. ఇంత ప్రేమ కురిపించే కుటుంబం ఉన్నప్పుడు ఎవరికైనా
ఎందుకనిపించదు? నాకు కూడా ఒక సొంత అక్క చెల్లి ఉన్నారు, కానీ ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళకి ఇలాంటి బాండింగే లేదు. అందుకే వాళ్ళతో నాకు ఎలాంటి మెమరీస్ లేవు. అలా చూస్తే నువ్వు చాలా చాలా లక్కీ. నిజం చెప్పాలంటే నాకు కొంచెం జలసిగా కూడా ఉంది. నిలువని ఏంటి అలా చూస్తున్నావు? సరే సార్, నిద్ర వస్తుంది, పడుకుందామా? నేను లైట్ ఆఫ్ చేయనా? ఉమ్. నిలువని అప్పుడే నిద్ర పట్టేసిందా? నువ్వు చాలా లక్కీ. తారక్ సారు ఈరోజు రాత్రికి అక్కడే ఉండబోతున్నారనుకుంటా.